హలో అండి అందరికీ. ఇప్పుడు మీరు చూస్తున్న ద ఫోటోగ్రఫీ స్టూడియో యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం మాట్లాడిన టాపిక్ వచ్చేసి కెనాన్ R100 కెమెరా ఏ లెన్సులు సెట్ అవుతుంది దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఉంటున్న ఫస్ట్ క్యామ్ కెనాన్ R100 అయితే దీంట్లో కెనాన్ R100లో RF, RFSS అంటే లెన్సులు. ఈ రెండు లెన్సులు మాత్రం యూజ్ అవుతాయి. RF అంటే ఫుల్ ఫ్రేమ్ లెన్సులు, RFS అంటే క్రాప్ సెన్సార్ లెన్సులు. RFS అనే లెన్సులు సెట్ అవుతాయి, RF లెన్సులు కూడా సెట్ అవుతాయి. కెనాన్ EOS R100కి వచ్చే లెన్సెస్ మొత్తం RF లెన్సులు. ఇది చూసారు, ఇది DSLR లెన్స్, EF లెన్స్. DSLRs మొత్తం EF, మిర్రర్లెస్ వచ్చేసి R సిరీస్ అని వస్తుంది కెనాన్లో, అవి RF లెన్సులు. ఈ EF లెన్స్ ఈ RF మౌంట్కి యాడ్ చేసుకుని వాడుకోవచ్చు. చూసారు, ఇప్పుడు ఇది RF టు EF మౌంట్. ఇప్పుడు వచ్చేసి కెమెరాకి ఇప్పుడు చూసారు ఇంత మౌంట్కి యాడ్ చేశాను. చూసారు EF లెన్సులు RF మౌంట్కి. ఇప్పుడు ఇది RF మౌంట్ పెట్టుకొని వాడుకోవచ్చు. ఇలాగా మీ దగ్గర ఓల్డ్ DSLRs ఏ లెన్స్ ఉన్నా సరే EF, EFS లెన్సులు ఉంటే మీకు యాడ్ చేసుకుని వాడుకోవచ్చు. మీ దగ్గర ఏ మిర్రర్లెస్ కెమెరా ఉన్నా కెనాన్ కంపెనీలో EF, EFS లెన్సెస్ అయితే చాలా తక్కువగా వస్తున్నాయి. ఆన్లైన్లో దొరకట్లేదు, ఆఫ్లైన్లో దొరకట్లేదు. కొన్ని లెన్స్ మాత్రం దొరుకుతున్నాయి, అన్ని లెన్సెస్ అయితే దొరకట్లేదు. RF లెన్సులు కూడా దాదాపుగా అన్నీ దొరుకుతున్నాయి. వాటిలో కొన్ని మోడల్స్ వస్తున్నాయి, కొన్ని మోడల్స్ రావట్లేదు. RF లెన్సెస్లో మీకు వచ్చేసి RF లెన్సెస్లో కావాలనుకుంటే కొన్ని మోడల్స్ చెప్తాను. EFలో అయితే EFSలో అయితే కొన్ని మోడల్స్ చెప్తాను. కెనాన్ కంపెనీ కెమెరా లెన్సెస్ కొనుక్కునే ముందు ఈ రెండు చూసుకోండి. EF లెన్స్, RF లెన్స్ అనేది. ఇది వచ్చేసి మిర్రర్లెస్ RF లెన్స్లు అవుతాయి. మా DSLR EF లెన్స్లు ఉంటాయి. మీరు EF లెన్స్లు పర్చేస్ చేసుకున్నట్లయితే ఫస్ట్ ఈ మౌంట్ కొనుక్కోండి. ఈ మౌంట్ కొనుక్కున్న తర్వాత EF లెన్సులు కొనుక్కోండి. RF లెన్సులు కొనుక్కోవాలనుకుంటే డైరెక్ట్ సెట్ అయిపోద్ది. RF, RFS రెండు ఉంటాయి. RFS అనేది క్రాప్ సెన్సార్ లెన్సులు, RF అనేది ఫుల్ ఫ్రేమ్ లెన్సులు. రెండు సెట్ అవుతాయి. క్రాప్ సెన్సార్ లెన్సులు సెట్ అవుతాయి, ఫుల్ ఫ్రేమ్ లెన్సులు కూడా సెట్ అవుతాయి. R100 అనే కెమెరాకి, క్రాప్ సెన్సార్లకి. ఫస్ట్ ఇంకా EF లెన్సుల గురించి చూద్దాము. నా దగ్గర అన్ని EF లెన్స్లో ఉన్నాయి. RF లెన్స్ అనేది ఇంకా తీసుకోలేదు, ఎందుకంటే ఈ మధ్య తీసుకున్నా కాబట్టి. RF లెన్స్ ఓన్లీ క్యామ్తో కిట్ లెన్స్ మాత్రం ఉంది నా దగ్గర. EF లెన్సుల గురించి తెలుసుకుందాము. EF లెన్స్ కొనుక్కోముందు చెప్పాను చూసారా, EF టు RF లెన్స్ మౌంట్ ఉంటుంది. అడాప్టర్ కొనుక్కొని ఈ లెన్స్ కొనుక్కోండి. అప్పుడు మిర్రర్లెస్ కెమెరాకి ఏ కెమెరాకైనా వాడుకోవచ్చు. లెన్స్ గురించి ఆల్రెడీ మీకు వీడియో చేశాను. ఈ వీడియో మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, ఆ వీడియో ఒకసారి చూడండి. ఇది 75-300 ఈ లెన్స్. ఇది EF లెన్స్. ఇదే 75-300 RFలో కూడా రిలీజ్ చేశారు. ఆ లెన్స్ తీసుకోండి. ప్రైస్ దానికి దీనికి 1000-2000 తేడానే ఉంది. అందుకని RF లెన్స్లో అవి తీసుకోండి. మిర్రర్లెస్ కెమెరాస్ తీసుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఏదైనా 18-135 EFS క్రాప్ సెన్సర్ బాడీ DSLR కెమెరాకి సరిపోతుంది. మీరు అలాగే మిర్రర్లెస్ కెమెరాస్కి వెళ్తే ఈ RFS 18-150 వరకు వస్తుంది జూమింగ్. ఆ లెన్స్ కొనుక్కోండి డైరెక్ట్గా, ఈ లెన్స్తో పని లేకుండా. ఇంకా ఈ 55-250 లెన్స్ టెలిఫోటో లెన్స్ EFS లెన్స్. ఇవి DSLR లెన్స్ క్రాప్ సెన్సార్కి. EA లెన్స్ వచ్చేసి 55-210 ఉన్నాయి RFSలో. మిర్రర్లెస్లో తీసుకున్నప్పుడైతే RFS 55-210 లెన్స్ తీసేసుకోండి. 50mm ఇది EF మౌంట్. RF మౌంట్లో కూడా 50mm ఉంది. మీరు మిర్రర్లెస్ కెమెరా తీసుకున్నప్పుడైతే ఇంకా 50mm RF లెన్స్లో తీసేసుకోండి ప్రైమ్ లెన్స్లో. కెనాన్ R100 అనే కెమెరాకి సెట్ లెన్స్ గురించి చెప్పాను. మీరు ఆల్రెడీ కెనాన్ యూజర్ అయితే ఓల్డ్ DSLRs అని ఉంటే అడాప్టర్ కొనుక్కొని లెన్స్ యాడ్ చేసి వాడేసుకోవచ్చు. కానీ మీరు ఏమైనా ఫస్ట్ టైం కొంటున్నారు కెనాన్ R100 కెమెరా లెన్స్లు ఏమైనా అనుకుంటే RF లెన్స్లు తీసేసుకోండి. ఎందుకంటే సపరేట్గా అడాప్టర్ యాడ్ చేసుకోకుండా ఆ లెన్స్ వాడేసుకోవచ్చు. ఒక్కో లెన్స్ ఒక్కొక్క యూజెస్ ఉంటుంది. మీ అవసరం బట్టి తీసుకోండి ఏ లెన్స్ కావాలనేది. ఇలాంటి కంటెంట్ కోసం ద ఫోటోగ్రఫీ స్టూడియో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని నేను పెట్టిన వీడియో నోటిఫికేషన్ వస్తుంది. లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్తుంది.